ఇప్పుడే బ్యాండ్ కొట్టించుకుని వచ్చా. సారీ బ్యాండ్ మేళం సినిమా చూసి వచ్చా. నార్మల్ గా మనం రివ్యూలు చేసినప్పుడు ఇద్దరు చేస్తాం. అవతల పర్సన్ ఒపీనియన్ తెలుసుకుందాం అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. కానీ ఎందుకు నేను కొట్టించుకున్నది చాలదా, అవతల కూడా ఎందుకు కొట్టించడం అని చెప్పి నేనే రివ్యూ చేస్తున్నా డైరెక్ట్. మామ సినిమా చూసిన తర్వాత మతిపోయింది. 2 గంటల 21 నిమిషాలు థియేటర్ లో కూర్చోబెట్టి బ్యాండ్ కొడతానే ఉన్నాడు. సినిమాలో హీరో బ్యాండ్ ఎంత కొట్టాడో తెలియదు కానీ 2 గంటల 21 నిమిషాల్లో దాదాపు 2 గంటల బ్యాండ్ కొడతానే ఉన్నాడు. ఎక్కడైనా ఆపుతాడేమో అని చూశాను. ఫస్ట్ హాఫ్ కొన్ని జోకులకు నవ్వు వస్తుంది. సెకండ్ హాఫ్ కూడా అక్కడక్కడ చిన్న నవ్వులు వస్తాయి. కానీ ఓవరాల్ గా సినిమా చూస్తే బ్యాండ్ కొడతానే ఉన్నాడు. బ్యాండ్ అంటే మీకు అర్థమైందా? రొట్ట కొట్టుడు ఎప్పుడో 2013-14లో ఆల్రెడీ ఇలాంటి సినిమాలు మనం చూస్తాం. సినిమా చూస్తామా అని చెప్పి రాస్తారని తీసాడు. దాన్ని ఇంకా పాలిష్ చేసి ఇప్పుడు ట్రెండ్ కి తగ్గట్టు తీసేమని వాళ్ళు అనుకున్నారు. అప్పుడు టైం పీరియడ్ తగ్గట్టే తీశారు. దీంట్లో ఏం కొత్తదనం లేదు, ఫ్రెష్నెస్ లేదు, ఏం లేదు. కానీ ఈ సినిమాలో ఏదైనా పాజిటివ్ మాట్లాడుకోవడానికి ఉందా అంటే అది బీజిఎం. విజయ్ బుల్గాని ఇచ్చిన బీజిఎం చాలా బాగుంది. నేను ఆ సాంగ్ కోసం వెయిట్ చేసిన. సెకండ్ హాఫ్ లో వచ్చే సాంగ్, ఆ సాంగ్ నాకు పర్సనల్ గా చాలా నచ్చింది. ఆ సాంగ్ ఎప్పుడు వస్తుంది అని చెప్పి లాస్ట్ వరకు వెయిట్ చేసా. ఎప్పుడో లాస్ట్ లో వచ్చింది. అంటే ట్రైలర్ చూసినప్పుడు జోకులు బాగున్నాయి, వర్కౌట్ అవుతాయి ఏమో అనుకున్నా. ఆ ట్రైలర్ లో ఉన్న జోకులే వర్కౌట్ అయినాయి. ఈ సినిమా మొత్తంలో ఇంకో 2-3 జోకులు వర్కౌట్ అయినట్టున్నాయి. వన్ లైనర్స్ బాగానే ఉన్నాయి. కానీ స్టోరీ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో పాత చింతకాయ పచ్చడి అసలు ఏం బాగాలేదు. స్టోరీ ఎలా ఉన్నా ట్రీట్మెంట్ కనీసం స్క్రీన్ ప్లే కొత్తగా ఉంటే బాగుండేది. సాడ్ టు సే దిస్, నాకైతే అస్సలు నచ్చలేదు. కానీ రోషన్ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం చాలా బాగా చేశాడు. కొన్ని చోట్ల తెలంగాణ స్లాంగ్ కాకపోయినా ఇంపార్టెంట్ సీన్స్ లో అయితే తెలంగాణ స్లాంగ్ బాగానే మెయింటైన్ చేశారు. అండ్ ఇంకా హీరోయిన్ విషయానికి వస్తే, హీరోయిన్ సినిమాకి మెయిన్ రోల్, కానీ హీరోయిన్ పర్ఫార్మెన్స్ మాత్రం మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. అదే మ్యాజిక్. మిగతా వాళ్ళ విషయానికి వస్తే గోపరాజు రావణ్ గారి అబ్బాయి, ఆయన పేరు నాకు తెలియదు, సారీ టు సే దిస్, ఆయన రోషన్ ఫాదర్ కింద నటించారు. ఆయన యాక్టింగ్ బాగానే ఉంటది. అండ్ వాళ్ళ మదర్ చేసిన ఆవిడ కూడా చాలా బాగా చేశారు. అండ్ ఇంకా సాయి కుమార్ గారు అంటారా, ఆయన పాత్ర వేస్ట్ చేసినట్టు అనిపించింది. ఆ క్యారెక్టర్ ఎవరు చేస్తున్నా బాగుండేది. బట్ ఆయన చేసేసరికి నేను ఏదో స్పెషల్ గా ఉంటదేమో అనుకున్నాను. నథింగ్ ఆఫర్స్. అండ్ ఇంకా ఓవరాల్ గా చెప్పాలంటే 2 గంటల 21 నిమిషాలు చాలా టార్చర్ చూసా. మొన్న వీక్ ఒక టార్చర్ చూసా. దీంట్లో కనీసం జోకులే నవ్వుకోవడానికి బాగున్నాయి. ఏం చేస్తాం, ఎప్పుడు మారుతారో మన వాళ్ళు. కొత్త రకమైన స్టోరీలు, కొత్త రకమైన ప్యాటర్న్స్, ఎడిటింగ్ ప్యాటర్న్స్, కొత్త రకమైన అన్ని వస్తున్నాయి. మన వాళ్ళు మాత్రం మారట్లేదు. ఎప్పుడో పురాతన కాలమైన కథ తీసుకొచ్చి మన ముఖాన్ని కొడుతున్నారు. చాలా గ్రాంటెడ్ గా తీసుకుంటున్నారు ఆడియన్స్ ని. ఏం చేస్తాం, తప్పదు. మన పిచ్చి అలా ఉంటది. వారానికో సినిమా కొట్టేయాలి, మీకు రివ్యూ ఇచ్చేయాలి. తప్పదు, కొట్టించుకోవడం తప్పదు. ఇప్పటి వరకు మన వీడియో విన్నారంటే మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటది. నాదొక విన్నపం, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.